రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం పులిలో పులి ఇలాకాలో హైడ్రా మాదిరిగా చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణ కొట్టింపు కార్యక్రమం చేపడతారా అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అంటే హైదరాబాద్ రిజిస్టర్డ్ రెసిడెన్స్ అసెట్స్ మానిటరీ అండ్ ప్రొటెక్షన్ ఆ కార్యక్రమానికి ఆయన నాంది పలికారు। ఎవరు? రేవంత్ రెడ్డి, అక్కడి తెలంగాణ ముఖ్యమంత్రి అదే పన్నాను కొనసాగిస్తూ ఉన్నారు। అక్కడ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ సిటీ హైదరాబాద్ నందు ఎక్కడైతే చెరువులు, బావులు, వంకలు ఆక్రమించుకొని ఉంటారో ఆక్రమణ నిర్మాణ కార్యక్రమాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా హైడ్రా పద్ధతిని ఆయన చేపట్టారు। ఈ హైడ్రా పద్ధతిలో దాదాపుగా వాగులు, వంకలు నిర్మాణాలు ఎక్కడ భవంతులను చేపట్టారో అక్కడ కూలగొడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి। సినీ యాక్టర్లు అయితేనేమి, సినీ నిర్మాతలు అయితేనేమి ఎంతమంది పెద్దలు ఉన్నా కూడా యుద్ధ పాదపతి మీద ఆ వాగులు, వంకలు ఆక్రమణలపై దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి। అదే పండాను ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చేపట్టాలి అని అమలు చేసే విషయంగా ముందుకు నడిచే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాడు। ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనంగా వస్తూ ఉంది। ముఖ్యంగా కర్నూలులోని మాజీ ఎమ్మెల్యే కాటసాని ఇళ్ల అక్రమ నిర్మాణాలపై కూడా ఎన్నో రకాలైన తొలగింపు కార్యక్రమాలను చేపట్టారు। ఇది కూడా మాజీ ఎమ్మెల్యే కాటసాని ఇళ్ల నిర్మాణ తొలగింపు సోషల్ మీడియా హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి। హైడ్రా మాజీ ఎమ్మెల్యే నుంచి చేపట్టారు, అది కూడా విజయవాడ నుంచి కూడా చేపట్టాలి అని విజయవాడలో ఏవైతే వాగులు, వంకలు ఆక్రమణలు ఉంటాయో వాటిని తొలగించే పనిలో ఉన్నారు। ఇదే విషయం చర్చించుకుంటే పులివెందుల ఇలాకాలో కూడా వాగులు, వంకలు ఆక్రమించుకున్నారు చాలా మంది। ముఖ్యంగా ఉలివెల చెరువు అయితేనేమి, అటు తర్వాత గెరాల వంక నుంచి వచ్చే వాగు, వంక అయితేనేమి ఇవన్నీ కూడా ఆక్రమణలే। ఆ ఆక్రమణల విషయంపై హైడ్రా మాదిరిగా పులివెందుల జగన్ ఊళ్ళో కూడా చంద్రబాబు చేపడతారా అనేది పులివెందుల ప్రజానికం చర్చించుకుంటూ ఉన్నారు। ప్రస్తుత పరిస్థితి ప్రకారం హైడ్రా తెలంగాణ మొదలై అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదలై పులివెందుల పులి ఈ ఇలాకాకు ప్రారంభం అవుతుందా కాదా? చంద్రబాబు నాయుడు అంత సాహసానికి దిగుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది। ముఖ్యంగా ఏదైనా పెద్ద వర్షాలు వస్తే పులివెందుల్లో ఆ వాగు ఏది ఉలివెల చెరువు అనేది, అటు తర్వాత ముఖ్యంగా నలిపిరెడ్డిపల్లె వంక నుంచి అదే ఎర్రబెల్ల చెరువు నుంచి అక్కడ వర్షం పడితే, భారీగా వర్షం పడితే ఆ వంక అంతా కూడా ఆక్రమించుకుంటుంది। ఒకానొక సమయంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన జగన్నాథ వంక కూడా సర్వనాశనం అయ్యింది, పడిపోయింది। ఆ వంకను ఇప్పుడు ఆక్రమించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి। అప్పటి పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది। ఆ వంకను ఆక్రమించుకొని ఎన్నో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి। ఆ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తారా? పెద్దల అర్థం ఆ ఇళ్ల నిర్మాణంలో ఉంది। ముఖ్యంగా గెరాండాల్ బ్రిడ్జి వద్ద అంతా ఆక్రమణే। ఆ స్థలం మీద నిలా పెడితే మొత్తం అంతా కూడా ఇళ్ల నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి వస్తుంది అనేది నా ఈ వీడియో। అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ముఖ్యంగా ఇదే విషయాన్ని హైడ్రా మాదిరిగా, తెలంగాణలో మాదిరిగా, విజయవాడలో మాదిరిగా, ఆ తర్వాత కర్నూలు మాదిరిగా పులివెందుల్లో కూడా హైడ్రా మాదిరిగా చెరువులు, ఆ తర్వాత కాలువలు ఆక్రమణ నిర్మాణాలను తొలగిస్తారా అని ఓ సంబంధిత రెవెన్యూ అధికారిని అడిగితే పల్లెల నుంచి పట్టణాల వరకు కొంతవరకు వాగులు, వంకలు ఆక్రమణకు గురి అయ్యాయి, తొలగిస్తాము అని నా రమాజన్ ఛానల్ కు ఓ రెవెన్యూ అధికారి కూడా వివరించారు। చూద్దాం హైడ్రా పులివెందుల పులి ఇళ్ల నిర్మాణాలను
ఓగొడుతుందా లేక బాబు అంత సాహసానికి దిగుతాడా అనేది నా ఈ చిన్న వీడియో అన్నిగా ఇది ఎవరి తప్పులు పట్టడానికి ఎవరి ఉద్దేశించిన ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ లో జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పులివెందుల్లో కూడా కొనసాగుతుందా లేదా అనేది నా ఈ చిన్న వీడియో. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.